మాతృదేవోభవ. ఎప్పుడేమోనో ఎరుంగగానగునె తల్లి, ఎప్పుడేమోనో ఎరుంగగానగునె తల్లి, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమో స్థితిని నేనిట్లుంటిగా, నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమో స్థితిని నేనిట్లుంటిగా, ఇంతియే కృప చాలున్ పరితృప్తి చెందితిని. అమ్మా, ఇంతియే కృప చాలున్ పరితృప్తి చెందితిని. నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా జేయుమీ. నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా జేయుమీ. ఎప్పుడేమోనో ఎరుంగగానగునె తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 637వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎప్పుడేమోనో ఎరుంగగానగునె తల్లి. అమ్మా, జీవితంలో ఎప్పుడు ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్యాలు, ఏ అధఃపతనాలు జరుగుతాయో ఎవరికి తెలుసమ్మా? ఎప్పుడు ఏదైనా కావచ్చు. నీ కృపా దృష్టిచే ఇప్పుడు ఈ రీతి ప్రశాంతమో స్థితిని నేనిట్లుంటిగా, నీ దయ వల్ల ఇప్పుడు ఈ క్షణంలో ఇంత ఆనందంగా ఉన్నాను చాలు, ప్రశాంతంగా. ఇంతియే కృప చాలున్ పరితృప్తి చెంది తిని. చాలమ్మా ఈ దయ, సుఖంగా ఉన్నాను. ఇది మనమంతా జీవితం ఆందోళనారహితంగా ఉండాలంటే అవలంబించవలసిన సూత్రం అదే ఇది. చాలు, ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఉన్నది నలువది అని రమణ మహర్షి గొప్ప సూక్తాన్ని రచిస్తారు. 40 మాటల్లో చెబుతారు దాన్ని, 40 పద్యాల్లో. ఆ ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఇంకేం అక్కర్లా. మహాతత్వవేత్తలు జీటు కృష్ణమూర్తి గారు కూడా అదే చెబుతారు. ఉన్నదాన్ని గమనించు, ఉన్నదాన్ని గమనించు, చాలు. అసలు దాని నుంచి మార్పు ఎందుకు కోరుకుంటున్నావు? మారిన వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా? ఇంతకంటే ఏదో పెద్ద స్థానం వాళ్ళు ఏమైనా బాగున్నారా? ఇంతకంటే ఎక్కువ సంపాదించారు వాళ్ళు ఏమైనా బాగున్నారా? ఇంతకంటే ఎక్కువ అందంగా ఉన్నారు వాళ్ళు ఏమైనా బాగున్నారా? వీళ్ళు పొడుగ్గా లేవని తాపత్రయపడిపోయే వాళ్ళు కూడా మనుషులు ఉన్నారు అంటే, పొడుగ్గా లేకపోతే ఏమైంది? పొడుగ్గా ఉంటే ఏమైంది? అంత బలహీనులమే మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. భౌతిక లక్షణాలకు అంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇవ్వద్దు. అలా ఉంటే ఆందోళనే తప్పదు. ఇంతియే కృపచాలున్ పరితృప్తి చెందితిని. ఇక చేయవలసిందేమిటి? నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా జేయుమి. అమ్మా, నీ కీర్తిని కకుబ్వీధులలో అంటే దిగ్వీధులలో, దిగంతాలలో వ్యాపింపజేసే శక్తిని నాకు ఇయ్యవమ్మా. అది కూడా ఎలా అందించాలి? ప్రపలందున్ ప్రపాపానీయశాలిక అని ఉంటుంది అమరకోశంలో. వేసవకాలంలో సన్నీళ్ళు అందించేటువంటి కేంద్రాన్ని, చలివేంద్రాన్ని ప్రపా అంటారు సంస్కృతంలో. ప్రపా పానీయశాలిక అంటారు. పానీయం అంటే వేరే అర్థం తీసుకోకూడదు, కేవలం చలివేంద్రమే. కాస్త తాపం తీర్చేటువంటి చోటు. అంటే ఆ ప్రపలలో, ఆ చలివేంద్రాలలో నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేయమి. కీర్తిని వ్యాపింపజేయాలి. తల్లి కీర్తి అంటే తల్లి మాత్రమే కాదు. తల్లి అంటే మాతృభాష, మాతృదేశం, మాతృ సంస్కృతి, వీటన్నిటినీ వ్యాపింపజేయాలి. అయితే అందించేది కొత్త పాత్రల్లో అందించాలి. నవపాత్రికాకృతి, అదే సాగర ఘోష కావ్యం, అదే రామాయణ ఘట్టాలు, అదే భారత ఘట్టాలు, అవే రకరకాల యుద్ధాలు, అవే రకరకాల ఘట్టాలు జరిగినవన్నీ. కానీ వ్యాఖ్యానం కొత్తగా ఉంటుంది, ఆలోచన కొత్తగా ఉంటుంది. ఎంత కొత్తగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే పాలతో అభిషేకం అని చేయమని చెప్పేవాళ్లే తప్పితే, పాలల్లా ఉండాలయ్యా నీ మనస్సు, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాలల్లోంచి పుట్టాలయ్యా, పాపాల్లోంచి పుట్టకూడదని చెప్పారా? అబ్బే, లక్ష్మీదేవికి పాలిష్టం.
లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది కాబట్టి తామర పువ్వులతో పూజ చేయండి. తామర పువ్వులా మన మనస్సు ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. మన మనస్సు ఉమ్మెత్త పువ్వులా ఉంటే వెళ్ళిపోతుంది. ఇది దాని తాత్పర్యం. అంచేది అదే మాట పద్మప్రియే పద్మిన పద్మహస్తే, అదే మాట లక్ష్మీం క్షీరసముద్రరాజ్యతనయాం. కానీ వ్యాఖ్యానం వేరు. ఏది ఉపయోగపడుతుంది? సమాజం బాగుండాలంటే ఎలా ఉండాలి? మనం ఎలా సంపాదిస్తున్నామో చూసుకోము. కోట్లు కోట్లు విరాళాల వసూలు చేసేవాళ్ళు కూడా రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరు మీద ఆ సంపద ఎలా ఇస్తున్నాడు మనకి? ఒక ఆధ్యాత్మిక సంస్థకి, ఒక పీఠానికి ఎవరైనా ఓ 10 కోట్లు పట్టుకొచ్చి ఇచ్చారంటే నీకు ఈ 10 కోట్లు ఎలా వచ్చిందని అడగాలి వెంటనే ఆ పీఠాధిపతి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తున్నావు? ఎలా సంపాదించావు? ఎంతమందిని ఎత్తి కొట్టావు? ఇది అడగాలి. రాదు. మనకు వచ్చేయింది పెట్టేయి. వాళ్ళు ఎలా సంపాదిస్తే మనకి? పైగా ఆ పాపం అంతా ఇలా ఇస్తే పోతుంది. ఇక్కడ పాపం చేరింది, అక్కడ పోయింది, ఇక్కడ చేరింది. ఇప్పుడు ఏమైంది? జాతిని తీర్చిదిద్దవలసినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలు, పీఠాలు కూడా, ఆశ్రమాలు కూడా అవినీతికి నిలయాలవుతున్నాయి, ఆర్భాటాలకు నిలయాలవుతున్నాయి. ఇదేనండి కొత్తగా నేర్చుకోవలసిన విధానం, కొత్తగా వ్యాఖ్యానం చేయవలసిన విధానం. దీన్నే మనం బదులు కొట్టగలగాలి. అదే సాగర ఘోష. అందుకే ఇప్పుడు భారత యుద్ధ ఘట్టాలకి సరికొత్త రీతిలో వ్యాఖ్యానం భీష్ముడు చేస్తున్నాడు. నేను భీష్ముడిని చెబుతున్నాను. సముద్ర తరంగం కవికేసి తిరిగి, కవి ఒక్కసారి అటు చూడవయ్యా, నీ మనోవీధిలో ఆ పితామహుడిని దర్శించవయ్యా. ఆయన ఏమంటున్నాడో ఈ యుద్ధాన్ని గురించి ఒక మధ్యవర్తిగా ఆలోచిద్దామయ్యా. అది ఏదో ఒక త్యాగయోగము. భీష్ముడంటేనే యోగి, త్యాగయోగి. అది ఏదో ఒక త్యాగయోగము, వృధా త్యాగముగా వించి వృద్ధ దివానాధుని ఓలె కృంగి అపరాధంబుల్ సమీక్షించుచున్ హృదయం మే ఒక అంపశయ్యనగా. అది ఏదో ఒక త్యాగయోగము, వృధా త్యాగంబుగా వించి వృద్ధ దివానాధుని ఓలె కృంగి అపరాధంబుల్ సమీక్షించుచున్, అపరాధంబుల్ సమీక్షించుచున్ హృదయం వే ఒక త్యాగయో, హృదయం వే ఒక అంపశయ్యనగా. ఏనాటి కర్మంబులో కదలన్, ఏనాటి కర్మంబులో కదలన్ విష్ణు సహస్రనామ జప సంకల్పాగ్నిలో వేల్చెడిన్. అది ఏదో ఒక త్యాగయోగము. భీష్ముడంటేనే యోగి, భీష్ముడంటేనే త్యాగి, కలిపితే త్యాగయోగి. కానీ ఎంత త్యాగం చేశాడండి మహానుభావుడు. తండ్రి ఎవరి యందో ప్రీతి పెంచుకుని 60 ఏళ్ల వయస్సులో నాకు ఆ అమ్మాయి కావాలని బెంగపెట్టుకుని రాజ్య పరిపాలన మానేసి మంచం ఎక్కి పడుకుంటే, నీకు ఇదేం వయస్సులో ఇదేం బుద్ధయ్యా అని అడగడం మానేసి, పోని కొడుకు తండ్రిని అడిగితే బాగుండదు అంటే పోనీ మనకెందుకు లేని ఊరుకోవడం మానేసి ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీకేం కావాలి, చతుస్సముద్ర వేలావలయితమైన ధరామండలంలో మీకు ఏం కావాలో చెప్పండి, నేను పట్టుకొస్తాను. మరో రాముడండి భీష్ముడంటే, మరో రాముడు. రాముడు కూడా ఇలా అనలేదు తండ్రితోటి. పరోక్షంగా తండ్రి ఇచ్చినటువంటి మాటను పరోక్షంగా నిలబెట్టాడు తప్పితే, నేరుగా రాముడు తండ్రి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో చెప్పండి నేను పట్టుకొస్తానన్నది లేదు. అంత త్యాగం చేశాడు భీష్ముడు. రాముడు తండ్రి పెళ్లి కోసం తన పెళ్లి త్యాగం చేయలేదు. ఇంత రాముడి కంటే గొప్ప త్యాగం అండి ఇది, సామాన్యమైనది కాదు. రాజ్యత్యాగం కంటే గొప్పది వివాహత్యాగం. రాజ్యత్యాగం సామాజికం, ఎలాగో రాజ్యం అందరికీ రాదు, ఎవరో ఒక్కరిగా వస్తుంది. పెద్ద భార్య పెద్ద కొడుకు, ఎంతమంది భార్యలైనా ఉండని పెద్ద భార్య పెద్ద కొడుకు. ఆనాడు రాజ్యాంగం ఇబ్బంది పడకుండా ఆ సంప్రదాయం పెట్టేశారు. అయినా కొన్ని చోట్ల యుద్ధాలు జరిగాయి. కానీ భారతదేశంలో ఈ సంప్రదాయం ఉండడం వల్ల వారసత్వ యుద్ధాలు చాలా తక్కువ అని చెప్పాలి, చాలా తక్కువ.
మరి వివాహ త్యాగం అటువంటిది కదండి, ప్రతి మనిషికి అవసరమైందండి. ఒక జీవ సంబంధమైన అవసరం అండి శారీరక బంధం అనేది. మానసికంగా తోడు నీడ అన్నీ వదులుకున్నాడు ఆ మహానుభావుడు. మీకు ఏం కావాలని అడిగి వెంటనే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిచి, వాళ్ళు ఏదో మత్స్యకార కుటుంబానికి చెందిన వాళ్ళైతే మీకు ఏం కావాలయ్యా అని అడిగితే వాళ్ళు ఏదో కోరరాయన కోరిక దాశరాజు, మా అమ్మాయికి పుట్టిన వాళ్ళే రాజులు అవ్వాలి అంటే ఏమన్నాడు భీష్ముడు, మీ అబ్బాయి రాజు కావాలి, మీ మనవడు తప్పకుండా నేను దగ్గరుండి పట్టాభిషేకం చేస్తా. ఇగో పంచభూతాల సాక్షిగా, నేను నిత్యం సేవిస్తూ ఉన్న నా తల్లి గంగాదేవి సాక్షిగా, నా తండ్రి పాదాల సాక్షిగా, యావత్ భారతీయ ఋషి పరంపర సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా, మీ మనవడే రాజు అవుతాడు, ఆ సింహాసనాన్ని నేను కాపాడతా. ఏమి త్యాగం ఉండేది, భీష్మమైన త్యాగం. అందుకే దేవవ్రతుడు అన్నారు, దేవతల సైతం ఆశ్చర్యపోయే వ్రతం ఇది, భయంకరమైన వ్రతం ఇది, అందుకని భీష్మం అన్నారు. ఇంకా భీష్మం, ఇది భీష్మం. జీవితం అంతా గ్రీష్మం అయిపోయే ప్రతిజ్ఞ ఇంకోటి చేశాడు, ఎండిపోయింది, ఎడారైపోయింది జీవితం. నువ్వు అవునంటావయ్యా, రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావు, యువరాజువి, రాజ్యం అంటే మానేస్తావు, పెళ్లి చేసుకుంటావు, అది మానేస్తారేట ఎవరైనా? నీకు పిల్లలు పడతారు, ఎంతైనా వాడు రాజుల పిల్లలు, మా వాళ్ళు ఏదో చేపలు పట్టుకునేవాళ్ళ సంతానం, మీ వాళ్ళు మా వాళ్ళని చెతకొట్టేస్తారు, మా వాళ్ళతో తట్టుకోలేరు, మాకు యుద్ధ నైపుణ్యాలు లేవు కదా, చేపలంటే పడతాం కానీ రాజ్యాలు ఎలా పట్టుకోవాలో మాకు తెలియదు, మా బుట్టల్లో మా వలల్లో చేపలు పడతాయి కానీ రాజ్యాలు రమణులు పడరు నాయన. అందుకని మీ వాళ్ళు మా వాళ్ళని జయిస్తారు, చంపేస్తారు, అవసరమైతే విషప్రయోగాలు చేస్తారు, మొత్తం మీద మా వంశం కొనసాగదు అంటే దానికి కూడా కట్టుబడి నేను వివాహమే చేసుకోను. అయ్యి బాబోయ్, అసలు భూమండలంలో ఎవడన్నా ఉన్నాడా అండి భీష్ముడు లాంటి వాడు? అందుకని అక్బర్ చక్రవర్తి లాంటి వాడు భారతాన్ని విని ఏక్ బడా హై ఏక్ ఛోటా హై ఔర్ క్యా హై తీసేయన్నాడు అంతే. మొత్తం భారతంలో నైతికమైన విలువలకి చిట్ట చివరి వరకు నిలబడిన మహానుభావులు ఇద్దరిద్దరేనయ్యా. ఏక్ బడా హై, ఒక వృద్ధుడు, ఒక బాలుడు, వృద్ధుడు భీష్ముడు, బాలుడు అభిమన్యుడు, తీసేయన్నాడు ఆయన. అందుకే మనం నేర్చుకోవాలి, బతికితే భీష్ముడిలా బతకాలి, చచ్చిపోతే అభిమన్యుడిలో చనిపోవాలి ధర్మం కోసం. ఎన్నేళ్లు బతికామనేది సమస్య కాదు. 16 ఏళ్లకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. 60 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఏమి సాధించారండి? పెళ్ళాం పిల్లలు కూడా తిట్టిపోతున్నారు. ఆలోచించుకోవాలి ప్రతి మనిషి, బతికినంతకాలం భీష్ముడిలా బతకాలి, త్యాగంతో ధర్మం కోసం పోరాటం చేసి అభిమన్యుడిలా పోవాలి. ఈ రెండూ కాని జీవితం ఓ జీవితమా? ఊరికి అప్పడాలకి ఒడియాలకి ఖర్చుకిది. ఏక్ బడా హై ఏక్ ఛోటా హై ఔర్ క్యా హై అన్నాడు ఆయన భాషలో. ఆయన అలా మిగిలిపోవాలి చరిత్రలో. అందుకనే కదా ఇన్నేళ్ళే రాసుకున్న ఈ కావ్యంలో కూడా ఆయన గురించి రాశాడు కవి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంత త్యాగం, రాముడి కంటే కూడా గొప్ప త్యాగం వృధా అయిపోయిందండి. ఇది కాలప్రభావం. ఇది కాలప్రభావం. త్రేతాయుగానికి ద్వాపర యుగానికి తేడా అది. ద్వాపర యుగానికి కలియుగానికి ఇంకెన్ని తేడాలు ఉంటాయో ఆలోచించుకోవాలి. అలాగని త్యాగాలు చేయకూడదు, స్వార్థంగా ఉండాలి అనుకోకూడదు, చాలా పొరపాటు మాట. దీనికి వక్రభాష్యం చెప్పద్దు. కలియుగంలో అసలు త్యాగాలు చేయకూడదు, ఎవరి దాని వారు చూసుకోవాలి, చాలా తప్పుడు మాట అది. త్యాగం చేసినా ఫలితం ఉండదు అని గ్రహించే త్యాగం చేయాలి అంతే. త్యాగం కోసమే, ఫలితం కోసం కాదు. అప్పుడు త్యాగాన్ని గురించిన చింత ఉండదు. తాను చేసిన త్యాగం మొత్తం వృధా అయినా దాని గురించి ఎప్పుడూ భీష్ముడు చింతించలేదు. అనవసరంగా త్యాగం చేశానని ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి మన వాళ్ళు పుడతారంటే నేనే పెళ్లి చేసుకుని మంచి సంతానాన్ని కనేవాడిని కదా అనుకోలేదు. ఇలాగ పరిపాలన చేస్తారంటే నేనే పరిపాలించేవాడిని కదా అనుకోలేదు. అయ్యో వీళ్ళు ఎలా ఉంటున్నారే, వీళ్ళకి విలువలు తెలియకుండా పోయాయని బాధపడ్డాడు. అది వేరే విషయం, మనమేనా అంతే. ఈ చెప్పిన విషయాన్ని యుగ ప్రభావం అనే దాన్ని అలుసుగా తీసుకుని కలియుగంలో త్యాగాలు పనికిరావు, స్వార్థంతో బతకడమే, ఎవరి దారి వారు చూసుకోవాలి, వీలైనంత వరకు ఎదురువాడిని తొక్కేయండి, ఈ దరిద్రపు మాటలు మాట్లాడద్దు. అందుకోసం కాదు చెప్పేది. మనకి తప్పుడు పని చేయాలని మన మనసులో బాగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, స్వార్థమే ఉంటుంది, మన మనసులో త్యాగం ఉండదు. మనస్సు లక్షణమే అది. అందుకే చాలామంది మనం ఏం చేస్తామంటే ఏ కథల నుంచి, ఏ పురాణాల నుంచి, ఏ చారిత్రక ఘట్టాల నుంచి, అసలు పేపర్లో వచ్చిన ఏ వార్తల నుంచి మన అభిప్రాయాలకు అనుకూలంగా ఏముంటాయా అని చూసుకుంటూ ఉంటాం. అలాగే చెప్పేస్తుందండి. రాముడి త్యాగం సఫలమైంది.
వాళ్ళు తెలుసుకున్నారు తప్పు, ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చారు కైక ఇతరులు. కానీ భీష్ముడి త్యాగం సఫలం కాల, విఫలమైంది. ఆ రాజ్యానికి వచ్చినటువంటి విచిత్ర వీరుడు చిత్రాంగదుడు 2 రకాలుగా యుద్ధంలో చనిపోయారు. ఒక ఆయన రోగాలతో, ఒక ఆయన యుద్ధాలనే రోగాలతో. చిత్రాంగదుడు కేవలం యుద్ధాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు జీవితంలో. వాడు రాజ్యం వాడు చూసుకోకుండా దేనికంటే ఇది జబ్బు కాకపోతే. కోరకూడని వరాలు కోరి మంచి వాళ్ల ఉసురు పోసుకుంటే అలాగే జరుగుతుంది. కైకకి ఏం జరిగిందో సత్యవతికి అంతే జరిగింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సత్యవతిని అనుకోకూడదు, సత్యవతి తల్లిని కూడా అనుకోకూడదు. భారతం మూల గ్రంథం చదివి మాట్లాడండి దయచేసి. కుంతెమ్మ కోరికలు కోరింది దాశరాజే, వాళ్ళ ఆవిడ కాదు. ఆడవాళ్ళని అనద్దు అనవసరంగా. అనవలసిన చోట అనొచ్చు, అది వేరే విషయం. అనవసరంగా అనద్దు, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. కుంతెమ్మ కోరికలు కోరింది దాశరాజు భార్య కాదు, దాశరాజే కోరాడు. సత్యవతి చిన్నపిల్ల, ఆ అమ్మాయిని అనడానికే వీళ్ళ. కానీ బాగుంది, మరి ఆ తండ్రి కోరిక ప్రకారం చేసుకున్నప్పుడు ఆవిడ ఫలితం అనుభవించాల్సిందే. మన పూర్వుల ఆస్తులు మనం అనుభవించినప్పుడు మన పూర్వుల తప్పుల ఫలితాలు కూడా మనం అనుభవించాల్సిందే. మా పూర్వకాలంలో ఎప్పుడో రిజర్వేషన్లు అవి లేవండి, అప్పుడేదో కొన్ని వర్గాలను అణగదొక్కారండి, అందుకని వాళ్ళు ఇప్పుడు రాజ్యానికి వచ్చి రిజర్వేషన్లు పెట్టుకుని మమ్మల్ని అణగదొక్కుతున్నారు అంటే దానికి ఒకటే సమాధానం. నిజంగా చెప్పాలంటే నేను ఏ వర్గానికి సంబంధం లేని మనిషిగా మాట్లాడుతున్నాను. నేను సమస్తము సమానంగా భావించే మనిషిగా, ఒక అద్వైతిగా. మన పూర్వుల ఆస్తులు మనం అనుభవిస్తున్నాం కదండి, వాళ్ళు చేసిన వంకర పనుల ఫలితాలు కూడా మనం అనుభవించాలండి. వాళ్ళు ఏ వర్గాలను తొక్కేశారో ఇవాళ ఆ వర్గాల పైకొచ్చి వీళ్ళని తొక్కేస్తున్నారు. వాళ్ళైనా ఇప్పుడు సరిగ్గా సమానంగా పరిపాలన చేసుకుని సమానంగా ఉండకపోతే మళ్ళీ వీళ్ళు పైకి వస్తారు, వాళ్ళని తొక్కేస్తారు. చరిత్రలో జరిగిందే అది. ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని మరొక్క జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు అన్నాడు మహాకవి. కానీ ఇంకా చెల్లుతూనే ఉంది. కారణం ఏమిటంటే మనం కక్ష తీర్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నాం తప్పితే సామరస్యం కోసం ఆలోచించట్లా. ఆశ్చర్యకరంగా చిత్రాంగదుడు యుద్ధాల్లో చనిపోయాడు. విచిత్ర వీరుడు శోభన అన్నాడు వేసిన తలుపు మళ్ళీ తీస్తే ఒట్టు. ఒకరి తర్వాత ఒకరు భార్యలు ఎందుకుంటారు? ఎవరైతే వారికే రాజ్యము రమణి వీరభోజ్యం అని సూత్రం పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యాధి ఎయిడ్స్, అదే వచ్చింది. అప్పుడు దాని పేరు వేరుగా ఉండేది, రాజయక్షమ ఏదో అనేవారు. అదేదో వచ్చింది, పోయాడు. ఏదైతే ఏమైంది? దశరాజు కోరిన వరాలు పోయాయి. సజ్జనుడికి ఉసురు తగిలితే అలాగే అవుతుంది. ఆ సజ్జనుడు ఊరుకున్న, ఆ సజ్జనుడి వెనకాల ఉన్న సచ్చక్తి, చిచ్చక్తి, ఆనంద శక్తి, సచ్చిదానందమయ సామ్రాజ్య మహారాజ్ఞి చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. ఆవిడ ఊరుకోదు, ఆవిడ ఏం చేయాలో అది చేస్తుంది. అందుకే ఇంత త్యాగం చేసి సింహాసనం వాళ్ళకి ఇస్తే వృధా అయింది. పోనీ ఏదో అప్పుడు కూడా మన సత్యవతీదేవి వచ్చి ఈయన్ని బతిమాలింది. నేను లేదమ్మా, నేను ప్రతిజ్ఞ తప్పను అన్నాడు. ఎందుకంటే తప్పితే వెంటనే మీడియా అప్పుడు ఉంటుంది. ఇదంతా ముందే అనుకున్నదే, భీష్ముడితో ఒప్పందం అయ్యో రాసేస్తారు, ఉంటారు. అందుకని అసలు రాముడిలాగే భీష్ముడు కూడా అవకాశం ఇయ్యాలి. నేను రాజ్యం స్వీకరించడం కానీ వివాహం చేసుకోవడం కానీ జరిగే విషయం కాదమ్మా, వేరే మార్గం ఆలోచిద్దాం. వేరే మార్గం ఏదో అప్పుడున్న ప్రకారం దేవరన్యాయ పద్ధతిలో ఆలోచించారు. ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టాడు. ఏమైంది? వాళ్ళు మాత్రం సరిగ్గా ఉన్నారా? ఈ రాజ్యం మొత్తం భీష్ముడు కాపాడకపోతే ఏమయ్యేది? అందుకనే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఏమిటిది, ఇంత త్యాగం చేసిన మనిషి ఎందుకు చేశాడో ఆలోచించకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తారు అనుకున్నాడు. వీళ్ళ స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగాల గురించి కూడా మనం ఇలాగే ఆలోచించాలి. గుండెకెదురుగా గుండె నిలిపినటువంటి ఆంధ్రకేసరిని, మన్నం వీరుల తరఫుని విల్లు బాణాలతో పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజుని, తన చేలో తాను నుంచి ఎవడొస్తాడో నిజాము భటులు రండిరా అని పోరాడిన చాకలి ఐలమ్మని, తుపాకి పట్టిన కుమరం భీముని మనం గుర్తు చేసుకోవాలి. వారందరూ ప్రాణాలు పోగొట్టుకున్నది ఇప్పుడున్న దుర్మార్గపు రాజకీయాలక, ఈ స్వార్థాలక, ఈ బంధుప్రీతిగా, ఈ ఏకఛత్రాధిపత్యాలక, ఈ ఏకపార్టీ ఆధిపత్యాలక, మొత్తం ప్రతిపక్షాలు లేకుండా చేసే అంతర్గత దుర్మార్గ రాజకీయాలక. ఇందుకోసం అండి వాళ్ళు పోరాడింది. ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా అలాగే దుఃఖిస్తారు స్వర్గం నుంచి. మనం ఎందుకు చేసావా ఇలమ్మా, ఒరే భీము నువ్వెందుకు చేసావురా అంటుంది ఆవిడ. మరి అంతేగా,
సీతారామరాజు, కొమరం భీము, ఐలమ్మ, ప్రకాశం పంతులు గారు అందరూ కూర్చొని ఆలోచించుకుని మాట్లాడుకుంటారు. పాపం ఎందుకు చేసామయ్యా అనవసరంగా. ప్రకాశం పంతులు గారు అయితే ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం ఆయన కేసుకు ₹1,00,000 ఇచ్చేవారు. కేసుకు 1,00,000. అంతటి వృత్తి వదిలేశాడు ఆయన కేవలం గాంధీ గారి ప్రేరణతో. ఏం ఆశ్చర్యం అండి. ఇవాళేమో ₹100 జీతం తగ్గితే 100 గంటల పని మానేసి సమ్మె చేస్తున్నారు. మా జీతం పెంచుతారా లేదా అని. త్యాగాలు ఏమవుతున్నాయి? అంచేత భీష్ముడు త్యాగం ఏంటి, వారి త్యాగాలు కూడా ఇలాగేని. అవన్నీ గుర్తొచ్చి పాపం వృద్ధ దివానాథుని ఓలే కృంగి అస్తమించే సూర్యుడిలా కృంగిపోతున్నాడు. అపరాధంబుల్ సమీక్షించుచు. ఏమిటా అపరాధాలు? ఎంత సమాధానం, ఎంతమంది చెప్పినా సమాధానం దొరకని ప్రశ్న. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీష్ముడు ఎందుకు అలా ఉండిపోయాడు? చాలా కష్టం సమాధానం చెప్పడం. మనిషి మనస్సులో ఉండే సంఘర్షణ. అక్కడ చట్టం పనిచేసింది, ధర్మం పనిచేసింది, హృదయం పనిచేసింది, అన్నీ చేసే. మొత్తం మీద అన్నీ కలిపి హృదయాన్ని కమ్మేసే. ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించే వరకు నేనేం చేయకూడదు అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించడు. ఆయన ఆజ్ఞాపిస్తే సైనిక ధర్మానికి అది విరుద్ధం అవుతుంది. అందుకని ఆయన చేయడు. అలాగని కత్తి ఎత్తి దుర్యోధనుడి మీద కడదామంటే కౌరవ వంశ నాశనానికి తానే కారణం అవుతాడు. ఆ రోజే దుర్యోధనుడు చచ్చిపోయేవాడు. మరి తాను వంశాన్ని నిలబడతానని దాశరాజుకి ఇచ్చినటువంటి సింహాసనాన్ని కాపాడతానని దాశరాజు ముందు పంచభూతాల ముందు చేసిన ప్రతిజ్ఞ నిర్వీర్యమైపోతుంది. ఎన్ని సంఘర్షణలు ఆ మనిషిలో పనిచేసేయండి. అందుకే ఆ సమయంలో అర్జునుడు వచ్చి తాత దుర్మార్గుణ్ణి బాణాలేసి పడగొట్టా బాణాలు గుచ్చుకుంటున్నాయా అంటే అది లేదయ్యా నువ్వేసిన బాణాలు గుచ్చుకోవట్లేదయ్యా. తాత చూడుమా ఏకవస్త్ర నకట ధర్మం ఇదేనా మహాత్మా తప్పింపవే ద్రౌపదీ సతిని వస్త్రం ఊడ్చుచున్నారనన్ రాతిన్ బోలెను మానసం వచ్చట దుర్మార్గంబు సైరించి ఆమ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా బ్రోయుంగదా నేటికిన్ ఆమ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రోయుంగదా నేటికిన్ తాత చూడుమా ఏకవస్త్ర నకట ధర్మం విదేనా మహాత్మా తప్పింపవే ద్రౌపదీ సతిని వస్త్రం ఊడ్చుచున్నారు అనన్ రాతిన్ బోలెను మనసం బచట దుర్మార్గంబు సైరించి ఆమ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మ్రోయుంగదా నేటికిన్ ఆమ్రోతల్ శ్రోత్రములందు గింగురులుగా మోయుంగదా నేటికిన్ అని అర్జునుడితో అన్నట్టుగా కవి భావన చేశాడు. అనడా మరి ఆయనకు అనిపించదా? అందుకే ఏమోనయ్యా 250 సంవత్సరాల పైన బతికాను, తప్పే చేశానో ఒప్పే చేశానో నాకెందుకు వచ్చింది ఇదంతా అని హృదయమే ఒక అంపశయనగా. ఆ పాప పుణ్యాలన్నీ నీవే పరమాత్మ, అదంతా నీలీలలో భాగంగానే జరిగిందయ్యా. అలా జరగవలసిన యోగం ఉండి అలా జరిగిందేమో, అందుకే నా హృదయం స్పందించలేదేమో. నేనేం చెయ్యను. ప్రతి చిన్న అన్యాయానికి స్పందించి కత్తి దూసిన వాడిని అంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోగలిగానయ్యా అని అనేక విషయాలు ఆయన మనస్సుని కమ్మేస్తుంటే, కలిచేస్తుంటే, దులిచేస్తుంటే తట్టుకోలేక ఏనాటి కర్మంబులో కదలన్ విష్ణు సహస్రనామ జప సంకల్ప అగ్నిలో వేల్చెడిన్. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః ఏకోనేకः సవః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరకావిషమశూన్యో ధృతాశీరచలశ్చల అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృతు సమేధామేధజోధన్యశ్చత్యమేధాధరాధరక. అనాదిర్భూర్భువో లక్ష్మీస్సు వీరో రుచిరాంగద జననో జన్మాదిర్భీమో భీమ పరాక్రమః ఆధారణల యోధాత పుష్పహాస ప్రజాగరక ఊర్ధ్వగ సత్పథ ఆచార ప్రాణద ప్రణవ పణక
ప్రమాణం ప్రాణనళయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వవిద్ ఏకాత్మా జన్మ మృత్యుజరాతిగ భూర్భువస్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్టా క్షితీశ పాపనాశన శంఖభృన్నందకీ చక్రీశార్ంగధన్వీ గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రకరణాయుధ శ్రీసర్వప్రకరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రనామ జప సంకల్పగ్నిలో వేంచడి. సరిగ్గా ఒక్క మాట చెప్పి నేను ఇప్పుడు సెలవు తీసుకుంటా. మీరంతా విష్ణు సహస్ర ధ్యానంతో 23.5 గంటలు గడపండి. చేసిన పాపములు ఏవైనా సరే అవి భయపడుతూ ఉంటే చేయవలసింది భగవన్నామస్మరణ. దానికో పూజ దీనికో పూజ ఉండదండి. ఇలా లెక్క పడితే మనం చేసిన పాపాలు పోవడానికి తగినన్ని పూజలు లేవు అసలు. దానికో యాత్ర దీనికో యాత్ర, దానికో స్నానం దీనికో దీపం ఉండవండి. మనిషి పశ్చాత్తాపం వల్ల మాత్రమే పాపాలు పోతాయి. అన్నీ భగవంతుడే చేస్తున్నాడు, ఆయన లీలలో భాగంగా జరిగిందన్న భావన జ్ఞానం చేత మాత్రమే పాపాలు పోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీతలో స్పష్టంగా చెప్పిన మాట. తేష్వాస్తే అగభిర్ధరిహి, ఎవరు హరినామస్మరణ నిరంతరం మనస్సులో చేస్తూ ఉంటారో మానకుండా వారిని పాపాలేవి దరిజేరలేవు. పుణ్యాలు కూడా పోతాయి, పుణ్యపాపాలు మొత్తం పోతాయి. గుర్తుపెట్టుకోవాలి, పాపాలు పోయి పుణ్యాలు మిగలాలి అనుకోవడం స్వార్థం. పోతే సీడీ రికార్డు మొత్తం జరిగిపోతుంది. ఒక ముక్క ఉండి ఒక ముక్క ఉండడం వీలు కాదు. భగవన్ నామస్మరణ ద్వారా స్మరణని దాన్ని ధ్యానంగా మార్చి, దాన్ని తపస్సుగా మార్చి, పుణ్య పాపాలు రెండూ భగవంతునికి అంకితం చేసి జన్మరాహిత్యం పొందడమే సనాతన ధర్మ సిద్ధాంతం. సెలవు. మళ్ళీ 23.5 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.